డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిపిన పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు ప్రతీకగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మద్దతుదారులుగా సర్పంచ్ అభ్యర్థులను బరిలో దింపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అర్ధరాత్రి దాటేదాకా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇక తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలను గెలుపొందారు. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా టఫ్ ఫైట్ కనిపించింది. అయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ అయితే పూర్తిగా దాదాపుగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2297 మంది విజయం సాధించారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1191 మంది గెలుపొందారు. ఇక బీజేపీ మద్దతుదారులు 257 పంచాయతీల్లో విజయం సాధించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తిరుగుబాటు అభ్యర్థులుగా స్వతంత్రంగా పోటీ చేసి రాజకీయ పార్టీలకు కూడా షాక్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీత, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మరోసారి అస్వభావ కనిపించిందని చెప్పుకోవచ్చు. రెండో విడతలోనూ కాంగ్రెస్ కు సగానికి పైగా సీట్లు వచ్చాయి. ముఖ్యంగా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని జిల్లాల్లో పోటీ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ ను ఎదుర్కోలేకపోయింది. ఒక సిద్దిపేటలో జిల్లాలో మాత్రమే కారు హవా కనిపించింది తప్ప మిగతా జిల్లాలన్నింటిలోనూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలోనే ఉంది. బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఎదుర్కోలేకపోయారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, రెండోది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ప్రభావం, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ప్రభావం కావచ్చు. అయితే తొలి విడతలో కాంగ్రెస్ 2426 స్థానాలను గెలుచుకోగా రెండో విడతలో 2331 స్థానాలను గెలుచుకుంది. ఆ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే తొలి విడతలో 1155 ఉండగా రెండో విడతలో 1195 స్థానాలకు ఉంది. అయితే బీజేపీ పరిస్థితి చూస్తే కొంత మేర పుంజుకోవచ్చుందని చెప్పుకోవచ్చు. 199 స్థానాలను తొలి విడతలో గెలుచుకోగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో మాత్రం 255 స్థానాలకు ఉంది. మొత్తంగా తొలి విడత రెండో విడత చూస్తే కాంగ్రెస్ పార్టీ 4332 పంచాయతీలను అయితే గెలుచుకుంది. అయితే ఈసారి ఓటు హక్కు కూడా ఎక్కువ శాతంగానే జరగడం కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధానంగా కారణాలు అయితే మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయబావుట ఎగురవేయడానికి కారణాలు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల ప్రభావం, గతంలో ఏవైతే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం అధికారం ఉన్న పార్టీ కాబట్టి వారి అధికారం ఉన్న పార్టీని నమ్ముకుంటేనే కొంత అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గెలవని స్థానాలు కూడా ఈసారి గెలవడం అనేది అనూహ్యంగా మనం చూడవచ్చు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ దశ మార్చేది ఇది ఒక మరోసారి వీళ్ళకు అవకాశంగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల సమయంలో కొన్ని జిల్లాల్లో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ ఈసారి పంచాయతీ ఎన్నికలతోని పునర్వైభవం తెచ్చుకునే అవకాశం ఉంది. తొలి విడతలో రెండో విడతలో కూడా సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చిందనేది చర్చ జరుగుతుంది. స్థానిక ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు.
అయితే సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ ఈ 3 ప్రాంతాలు మినహా మిగతా జిల్లాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని అయితే కనిపించింది. మహబూబ్ నగర్, సంగారెడ్డి సహా 20 జిల్లాల్లో సగానికి పైగా ఎక్కువ స్థానాలు అయితే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక ఏకగ్రీవ అనే విషయానికి వస్తే 415 పంచాయతీల్లో అయితే 90% పైగా కాంగ్రెస్ హవా కనిపిస్తుంది. ఏకగ్రీవాలు కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఈ 2వ విడతలో కొద్దిగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత తొలి విడత ఎన్నికల్లో కంటే ఈసారి కొద్దిగా స్థాయిలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ గెలుచుకోవడం జరిగింది. అయితే దీనికి కూడా అక్కడున్న బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం కొంత హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతనే కలిసొచ్చిందని చెబుతూ ఉన్నారు. అయితే మళ్ళీ అంటే 2వ విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిన అభ్యర్థులు 1195 మంది గెలవడం అయితే జరిగింది. వీళ్ళు కూడా ఎక్కువ మంది సిద్దిపేట, ఈ జనగామ ప్రాంతాల వారి ఉండడం కూడా గమనార్హం. అయితే ఇందుకు ప్రధాన కారణంగా మనం అక్కడ ఉన్న గట్టి పార్టీ నాయకత్వం అనేది చెప్పుకోవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఇలాకాలో మాత్రమే మనకు ఈ ఫలితాలు అయితే కనిపించాయి. మిగతా జిల్లాలో, మిగతా ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకపోయిందని మనకు ఇక్కడ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మనం ఫలితాలను ఒకసారి విశ్లేషించుకుంటే జిల్లాల వారీగా నిజామాబాద్ లో 196 స్థానాలకు 2వ విడత ఎన్నికలు జరగగా 131 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో 197 స్థానాలకు జరగగా 144 స్థానాల్లో గెలుచుకుంది. ఇక ఖమ్మం జిల్లాలో 119 స్థానాలకు 183 స్థానాలకు జరగగా 119 స్థానాలు అయితే కాంగ్రెస్ గెలుచుకుంది. నల్గొండ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. 282 స్థానాలకు ఎన్నికలు జరగగా 168 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలిచిన పరిస్థితి ఉంది. ఈ ఇతర మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే కూడా 151 సర్పంచ్ అభ్యర్థులకు 85 సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఇటు మెదక్ జిల్లాలో 149 సర్పంచ్ అభ్యర్థులకు 66 మంది గెలిచారు. సిద్దిపేటలో మాత్రం 182 సర్పంచ్ అభ్యర్థులకు కేవలం 34 మంది మాత్రమే ఇక్కడ గెలిచారు. 122 మాత్రం బీఆర్ఎస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో చూస్తే 243 స్థానాలకు ఎన్నికలు జరగగా 146 నుంచి సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవ 79కి బీఆర్ఎస్ పరిమితమైంది. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవడం అనేది ఆ పార్టీకి కొంత జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. దీంతోనే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలకు కూడా వెళ్లేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు ఉంటాయనే ఒక ఆలోచనలో కూడా అధికార పార్టీ ఉంది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎవరైతే కీలకమైన మంత్రులు ఉంటారో వారితో ఈ విషయాలు కూడా చర్చించినట్టుగా తెలిసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పట్టు నిలుపుకుంటుంది అని చెప్పి ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ఇక తెలంగాణలో జరిగిన 2వ దశ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు ప్రతీకగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మద్దతుదారులుగా సర్పంచ్ అభ్యర్థులను బరిలో దింపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అర్ధరాత్రి దాటేదాకా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇక తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2వ దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నిలిచిన సర్పంచ్ అభ్యర్థుల్లో 2297 మందికి పైగా విజయం సాధించారు. 2వ స్థానంలో అటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1191 స్థానాల్లో విజయ బాహుట ఎగురవేశారు. ఇక బీజేపీ మద్దతుదారులు 257 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తిరుగుబాటు అభ్యర్థులుగా స్వాతంత్రంగా పోటీ చేసి రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు 578 మంది
సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచి సత్తా చాటారు. ఇక తొలి దశ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రెండో దశ ఎన్నికల్లోనూ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు చక్రం తిప్పారు. హరీష్ రావు సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు అత్యధిక స్థానాలలో గెలుపొందారు. రెండో దశ ఎన్నికల్లో సిద్దిపేటతో పాటుగా జనగామ, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఇక మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులదే పైచేయిగా నిలిచింది. చాలా పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠను రేకెత్తించింది. ఒక్క ఓటు తేడాతో విజేతలుగా నిలిచారు. ఇక ఎన్నికల ఫలితాలను ఖరారు చేయడానికి పోలింగ్ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. పోటీపడిన అభ్యర్థులను ఫలితాలు కిరిబిక్కిరి చేశాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీలో ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థి పోటీలో నిలవగా ఆమె మామ ముత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. అనూహ్యంగా ఆమె ఒకే ఒక్క ఓటుతో గెలవడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లకు 378 పోలయ్యాయి. ఇందులో ముత్యాల శ్రీవేదకు 189, మరో అభ్యర్థికి హర్షస్వాతికి 188 ఓట్లు రాగా ఒకే ఒక్క ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. భారత రాష్ట్ర సమితి మద్దతుతో మల్లెల సాయి చరణ్, కాంగ్రెస్ మద్దతుతో చిట్యాల రవిశంకర్ పోటీ చేశారు. వీరిలో సాయి చరణ్ కు 736 ఓట్లు, రవిశంకర్ కు 735 ఓట్లు లభించాయి. ఇక వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే మర్పల్లి మండలం రాంపూర్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి మద్దతిచ్చిన అభ్యర్థి దుర్గనొల్ల మౌనికకు 116 ఓట్లు వచ్చాయి. గొల్ల రమాదేవికి 117 రావడంతో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గా విజయం సాధించారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నందగిరి కనకలక్ష్మి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితి మద్దతుదారు ఎల్పుగొండ కొమురమ్మపై గెలుపొందారు. ఇక గ్రామంలో మొత్తం 1838 ఓట్లు పోలయ్యాయి. కనకలక్ష్మికి 898 ఓట్లు రాగా ప్రత్యర్థి కొమురమ్మకు 897 ఓట్లు వచ్చాయి. వరంగల్ జిల్లా సంఖ్యం మండలం ఆశలపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా కొంగర మల్లమ్మ, రాయపురం నవ్యశ్రీలు పోటీపడ్డారు. 1647 ఓట్లుండగా 1451 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన మల్లమ్మకు 705 ఓట్లు రాగా భారత రాష్ట్ర సమితి మద్దతుదారు నవ్యశ్రీకి 704 ఓట్లు వచ్చాయి. అధికారులు 2 పర్యాయాలు లెక్కించినా అదే ఫలితం వచ్చింది. ఇక మల్లమ్మ తన ప్రత్యర్థిపై ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో 2049 ఓట్లుండగా 1834 ఓట్లు పోలయ్యాయి.
నోటా చెల్లని ఓట్లు పోగా కాంగ్రెస్ బలపరిచిన బుచ్చిరెడ్డికి 909 ఓట్లు, భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు కాంతారెడ్డికి 908 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పెద్దూరుపల్లి గ్రామ సర్పంచ్గా డిగ్రీ చదువుతున్న 21 ఏళ్ల రామడుగు హరీష్ కాంగ్రెస్ మద్దతుదారుగా పోటీపడి కేవలం 1 ఓటుతో గెలుపొందారు. ఆ ఊరిలో 256 ఓట్లు పోలవగా 3 చెల్లలేదు. ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితి బలపరిచిన గంగినేని హరీష్ కు 126 ఓట్లు రాగా రామడుగు హరీష్ కు 127 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్లో 1 ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు వడ్లకొండ వెంకటేష్ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ రెబెల్ వేగూర్ల ఎల్లయ్యపై గెలుపొందారు. సర్పంచ్ అభ్యర్థులుగా వడ్లకొండ వెంకటేష్, వేగూర్ల ఎల్లయ్య, మహమ్మద్ మొయినుద్దీన్ బరిలో నిలిచారు. ఇక 1033 ఓట్లు పోలవగా చెల్లనివి నోటాకు వచ్చినవి 10. ఇక వెంకటేష్ కు 449, ఎల్లయ్యకు 448, మొయినుద్దీన్ కు 126 ఓట్లు వచ్చాయి. ఇక అధికారులు 4 సార్లు లెక్కించిన మొదట ఎల్లయ్యకు 2 ఓట్లు ఎక్కువగా రాగా మరో అభ్యర్థి మొయినుద్దీన్ కు సంబంధించిన ఓట్లు లెక్కింపు చేయగా అందులో నుంచి 3 ఓట్లు వెంకటేష్ కు వచ్చాయి. దీంతో 1 ఓటు తేడాతో ఎల్లయ్యపై వెంకటేష్ గెలుపొందారు. ఇక కామారెడ్డి జిల్లాకు విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 1 ఓటు తేడాతో 2 అభ్యర్థులు సర్పంచ్ గా విజయం సాధించారు. పోతంగల్ కార్టు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు సంతోష్ కు 280 ఓట్లు, స్వాతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ కు 279 ఓట్లు వచ్చాయి. ఇక కరక్వాడి గ్రామ పంచాయతీలో సుధాకర్ రావుకు 1 ఓటుతో తన సమీప ప్రత్యర్థి మాజీ సర్పంచ్ చందర్ రావుపై గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన సుధాకర్ రావుకు 114 ఓట్లు, భారత రాష్ట్ర సమితి మద్దతుదారు చందర్ రావుకు 113 ఓట్లు లభించాయి. ఇక చిన్న చింతకుండ మండలం గూడూరులో కాంగ్రెస్ మద్దతుదారు శేఖర్ స్వతంత్ర అభ్యర్థి భీమన్న గౌడ్ పోటీపడ్డారు. మొదటిసారి లెక్కింపులో 2 ఓట్లతో భీమన్న గౌడ్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యర్థి రీకౌంటింగ్ కోరారు. 3 సార్లు రీకౌంటింగ్ చేసిన 1 ఓటుతో భీమన్న గౌడ్ గెలిచారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అటు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు విజయం సాధించడం సంతోషకరమన్నారు. ఇక మంత్రి దామోదర రాజనరసింహ దత్తత గ్రామం నేరేడిగుంటలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో నిలిచిన అభ్యర్థి సాయి కుమార్ ఘన విజయాన్ని సాధించారు. అలాగే పరకాల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు గ్రామస్తులు షాక్ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి విజేతగా నిలిచారు. ఇక మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇలాఖాలోనూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు.